క్రైస్తవ విశ్వాసంలో తండ్రి అంటే పరలోక దేవుడు అని భావిస్తారు. కుమారుడు అంటే యేసును దేవుని కుమారుడిగా అంటారు. మరియు పరిశుద్ధాత్మను దేవుని ఆత్మగా లేదా దైవిక శక్తిగా నమ్ముతారు. అంటే ముగ్గురు వేరు గుర్తింపులు, కానీ దేవుడు ఒకడే అన్న వాదన. ఇక్కడ నుంచే ప్రశ్న స్వయంగా పుడుతుంది. దేవుడు అయితే ముగ్గురు ఎలా అయ్యాడు? మరియు నిజంగా మూడైతే అప్పుడు ఒకడిని ఎలా పిలవడం సరియవుతుంది? ఎందుకంటే ఒకటి అనే మాట అర్థం ఒక ఏకైక, ఒక అధికారం, ఒక చైతన్యం, ఒక సంకల్పం. మరియు మూడు అనే మాట అర్థం బహుళత్వం, విభజన మరియు వ్యత్యాసం. అల్లాహ్ ఇలా అంటాడు, చెప్పు, ఆయనే అల్లాహ్ ఒకడే. అల్లాహ్ స్వయం సమృద్ధుడు, ఆయనకు సంతానం లేదు, ఆయన ఎవరి సంతానము కాదు, మరియు ఆయనకు సమానుడు ఎవరూ లేరు. ఈ నిర్వచనంలో ఇతర భావనకు ఎలాంటి చోటు మిగలదు. ఈ ఆధారంపైనే ఖురాన్ త్రిత్వాన్ని స్పష్టంగా తిరస్కరిస్తుంది. అల్లాహ్ ఇలా అంటాడు, దేవుడు ముగ్గురు అని అనకండి, ఈ వాదనను మానండి, ఇందులోనే మీకు మేలుంది. మరొక చోట స్పష్టంగా ఇలా అన్నాడు, నిశ్చయంగా వారు అవిశ్వాసులయ్యారు, అల్లాహ్ ముగ్గురిలో మూడవవాడు అని చెప్పినవారు. ఇది అస్పష్టమైన సూచన కాదు, ఇది విశ్వాసానికి గీసిన సరిహద్దు. ఇప్పుడు యేసునే మాట్లాడనిద్దాం. ఖురాన్ చెబుతుంది, ఈసాహా ఇలా అన్నారు, అల్లాహ్ నా ప్రభువు కూడా మీ ప్రభువు కూడా, అందువల్ల మీరు ఆయన్నే ఆరాధించండి. ఈ వాక్యం చాలా నిర్ణాయకమైనది. దేవుడైనవాడు నా ప్రభు అని చెప్పడు, మరియు ప్రభువైనవాడు ఇతరుడిని ఆరాధించమని ఆజ్ఞాపించడు. తర్వాత ఖురాన్ తీర్పు దినం రోజు దృశ్యాన్ని చూపుతుంది. అక్కడ అల్లాహ్ యేస్సును అడుగుతాడు, నన్ను మరియు నా తల్లిని ప్రభువులుగా చేసుకోమని నీవు ప్రజలకు చెప్పావా? అప్పుడు యేస్సు ఇలా సమాధానమిస్తారు, నీవు నాకు ఆజ్ఞాపించినదే నేను చెప్పాను. నా ప్రభువు మీ ప్రభువు అయిన అల్లాహ్ను ఆరాధించండి. తాము ఎప్పుడూ దైవత్వాన్ని ప్రకటించలేదని ఖురాన్ చెబుతుంది. నిశ్చయంగా ఎవరైతే అల్లాహ్కు భాగస్వామిని కలుపుతారో అల్లాహ్ వారికి స్వర్గాన్ని నిషేధించాడు, మరియు వారి నివాసం నరకమే. మరోవైపు అల్లాహ్ ఇలా అంటాడు, ఎవరైతే విశ్వసించి సత్కార్యాలు చేస్తారో వారి కోసం క్రింద నదులు ప్రవహించే స్వర్గవనాలు ఉన్నాయి. అంటే విషయం పూర్తిగా స్పష్టం. అల్లాహ్ను ఒక్కడిగా నమ్మితే, విభజన లేకుండా, వ్యాఖ్యానాలు లేకుండా, మరియు ఆయన చివరి దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై విశ్వసిస్తే అప్పుడు రక్షణ ఉంది, స్వర్గం ఉంది, విజయం ఉంది. కానీ దేవుడిని తండ్రి, కుమారుడు, ఆత్మగా విభజిస్తే, లేదా ముగ్గురులో ఒకడిని దేవుడిగా నమ్మితే, అది ఖురాన్ తీవ్రంగా నిషేధించిన షిర్క్, బహుదైవారాధన. ఇస్లాం యేసును అవమానించదు, వారి స్థానాన్ని తగ్గించదు, కానీ వారికి అదే స్థానం ఇస్తుంది. వారు స్వయంగా స్వీకరించినది. అల్లాహ్ యొక్క దాసుడు మరియు ప్రవక్త.